Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్లో సిబిఎన్ గారు ఢిల్లీ వెళ్ళారు కదా, అక్కడ మోదీ గారిని అండ్ డిఫరెంట్ యూనియన్ మినిస్టర్స్ని కలిశారు కదా. సో వాళ్ళతో మన స్టేట్ డెవలప్మెంట్ సంబంధించి ఏమి డిస్కస్ చేశారు, ఎలాంటి రిక్వెస్ట్ వాళ్ళ ముందు పెట్టొచ్చారు అని చెప్పి తెలుసుకోవడం నాకు చాలా క్యూరియాసిటీ. సో ఫస్ట్ ఆ మీటింగ్, ఆ ట్రిప్ హైలైట్స్ మీతో షేర్ చేసుకుంటాను. దాని తర్వాత మన ఇండియాలో ఏఐ స్టార్టప్స్ ఒక పెక్యులర్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాయి. అది ఫండింగ్ ప్రాబ్లం కాదు, క్యాపిటల్ లేకపోవడం కాదు, క్యాపిటల్ బోలెడంత ఉంది ఏఐ స్టార్టప్స్కి, కానీ వాళ్ళు ఇంకొక ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. అది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో సెకండ్ అది చూద్దాం. అండ్ ఫైనల్గా మన ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ మన మ్యారిజువానా ప్రాబ్లం కదా, ఆ డ్రగ్ ప్రాబ్లమ్ని ఎలా డీల్ చేస్తున్నారు అని చెప్పి తెలుసుకోవడం కూడా నాకు క్యూరియాసిటీ. సో వాళ్ళు, ఎందుకంటే ఇట్స్ నాట్ ఓవర్ నైట్లో పోయే ప్రాబ్లం కాదు. సో వాళ్ళు కొన్ని ఫైండింగ్స్ తీసుకొచ్చారు, రూట్ కాజెస్ చెప్తా. మన డ్రగ్ ప్రాబ్లం ఎక్కడి నుంచి మొదలవుతుంది అనే రూట్ కాజెస్ని వాళ్ళు ముందుకు తీసుకొస్తా, కొన్ని ఫైండింగ్స్ మెన్షన్ చేస్తా, వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఏంటో కూడా చెప్పారు. సో అది కూడా డిస్కస్ చేసి విల్ కన్క్లూడ్. ఓకే, సో టు బిగిన్ విత్ మన సిబిఎన్ గారి ఢిల్లీ ట్రిప్ హైలైట్స్. ఆయన ఫస్ట్ మోదీ గారితో డిస్కస్ చేసినవి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్టేట్కి షార్ట్ టర్మ్లో ఉన్న ఫైనాన్షియల్ నీడ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అప్పులు కానీ ఆ డెట్ సర్వీసింగ్ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ సంబంధించి హ్యాండ్ హోల్డ్ చేయమని చెప్పి ఆయన మోదీ గారితో డిస్కస్ చేశారు, రిక్వెస్ట్ ప్లేస్ చేశారు. నెక్స్ట్ పోలవరం ప్రాజెక్ట్ డెవలప్మెంట్కి, కన్స్ట్రక్షన్ ఫినిష్ చేయడానికి సపోర్ట్ కావాలన్నారు. అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి స్పెషల్ ఇన్సెంటివ్స్ మనకి గ్రాంట్ అయ్యేలా చూడమని చెప్పారు. అండ్ స్పెషల్ స్కీమ్ స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ అనే దాని కింద మనకి కొంచెం ఒక రకమైన స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తాం, మనకి అడిషనల్ అలొకేషన్స్ చేయాలి అని చెప్తా ఆయన క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో హెల్ప్ చేయమని, అండ్ రోడ్స్, బ్రిడ్జెస్, ఇరిగేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఏరియాస్లో మనకు సపోర్ట్ చేయమని చెప్పేసి మోదీ గారిని కోరారు. ఇంకా ఆయన కంటిన్యూషన్, ఆయన ఏం అడిగారు అంటే, మన స్టేట్లో బ్యాక్వర్డ్ రీజన్స్, ఇప్పుడు రాయలసీమలో డ్రాట్ ప్రోన్ ఏరియాస్ కానీ, నార్థన్ ఉత్తరాంధ్రలో బ్యాక్వర్డ్ రీజన్స్ కానీ, వీటన్నిటినీ డెవలప్ చేయడానికి ఫండ్స్ కోరుతా ఆయన బుందేల్ఖండ్ ప్యాకేజ్ లాంటిది మాకు కూడా ఒకటి రిలీజ్ చేయండి అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ ప్లేస్ చేశారు. ఈ బుందేల్ఖండ్ ప్యాకేజ్ అంటే ఏంటి అంటే, రఫ్లీ అరౌండ్ 2009 ఆ టైంలో సుమారు ఒక 7,500 crores అనమాట. ఆ బుందేల్ఖండ్ రీజన్ అనేది బాగా డ్రాట్ ప్రోన్, ఇంకా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయి, దాన్ని అడ్రస్ చేయడానికి బుందేల్ఖండ్ ప్యాకేజ్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఒక బడ్జెట్ అలొకేట్ చేసి దాని మీద స్పెషల్ ఇనిషియేటివ్స్ లాంచ్ చేసింది, ఎక్స్క్లూజివ్లీ టు అడ్రస్ ద డ్రాట్ ప్రాబ్లమ్స్ ఇన్ దాట్ బుందేల్ఖండ్ రీజన్. సో అందులో భాగంగా వాళ్ళు వాటర్ షెడ్స్ కన్స్ట్రక్షన్ కానీ, ఇరిగేషన్ రిలేటెడ్ కన్స్ట్రక్షన్ ఆర్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చాలా చేశారు, టు ద ట్యూన్ ఆఫ్ 7,500 crores అక్రాస్ యూపీ అండ్ ఆ రీజన్స్ అనమాట. సో అలానే మన ఆంధ్రాలో కూడా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ రాయలసీమ అండ్ ఉత్తరాంధ్రలో ఉన్న బ్యాక్వర్డ్ రీజన్స్కి సపోర్ట్ చేస్తా, అలాంటి ప్యాకేజ్ అండ్ అటెన్షన్ కూడా మన పట్ల చూపించాలి అనేది ఒక రిక్వెస్ట్ ప్లేస్ చేశారు. నెక్స్ట్ దుగ్గరాజపట్నం పోర్ట్ డెవలప్మెంట్కి అసిస్టెన్స్ కోరారు. అండ్ గ్రే హౌండ్స్ ట్రైనింగ్ సెంటర్ కోసం ఒక 385 crores సపోర్ట్, అండ్ ఆల్సో 27 crores ఆపరేషనల్ కాస్ట్ కోసం ఆ సపోర్ట్ కూడా అడిగారు ఫైనాన్షియలీ. అండ్ ఇంకా మన తెలంగాణ ఆంధ్ర డిస్ప్యూట్ సంబంధించి మీరు వచ్చి పంచాయతీ చేయమని చెప్పే సెన్స్లో అనమాట, ఆన్ ఎ లైటర్ నోట్, ఆయన షెడ్యూల్ 9 and 10 కింద వచ్చే అసెట్స్ని రైట్ వేలో డివిజన్ చేసేలాగా సపోర్ట్ చేయమని చెప్పేసి. అండ్ ఫైనల్గా మనకి వాళ్ళకి ఉన్న ఇష్యూస్లో మన పవర్, మన ఎలక్ట్రిసిటీకి సంబంధించిన డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయి కదా, 7,000 crores. తెలంగాణ గవర్నమెంట్ ఏమో సమ్వేర్ అరౌండ్ 17,000 crores మనం వాళ్ళకి బాకీ ఉన్నామని, అండ్ వాళ్ళు మనకు కట్టాల్సింది టు ద ట్యూన్ ఆఫ్ 6,700 crores వాళ్ళు బాకీ ఉన్నారన్న నడుస్తుంది కదా. సో అందులో సెటిల్మెంట్ చేయమని ఆర్ సపోర్ట్ చేయమని బిట్వీన్ ఏపీ జెన్కో అండ్ టీజీ తెలంగాణ డిస్కామ్స్, అది కూడా అక్కడ కూడా సపోర్ట్ కోరారు. బట్ హిస్టారికల్గా మనకు తెలుసు వాళ్ళ ఇంటర్వ్యూని అయితే తెలంగాణ వాళ్ళు ఎట్లా బిహేవ్ చేశారు అని చెప్పేసి. అండ్ టు మీ దట్ మేక్ సెన్స్, తెలంగాణ వాళ్ళు అలా రిటార్ట్ ఇవ్వడంలో తప్పేం లేదు. మధ్యవర్తి వచ్చి మారల్ ఆబ్లిగేషన్స్ రెండు పార్టీస్లో, అంటే ఒక మధ్యవర్తి వచ్చి అతను చేయాల్సిన పనులు చేయకుండా ఒక సైడ్ వాలి నీతి సూక్తులు చెప్పారనుకోండి, దట్ వోంట్ టేస్ట్ గుడ్ ఫర్ ద అదర్ పర్సన్, రైట్? సో తెలంగాణ వాళ్ళ రెస్పాన్స్ ఐ కెన్ అండర్స్టాండ్, బట్ లెట్స్ సీ, హిస్టరీ ఈజ్ హిస్టరీ. చూద్దాం ఇప్పుడు ఏమైనా డిఫరెంట్గా జరుగుతుందేమో విత్
మోదీ గారు ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్. ఎలాగో ఇప్పుడు సిబిఎన్ గారు రేవంత్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళారు కదా, చూద్దాం హౌ ద థింగ్స్ విల్ డెవలప్ ఆన్ దాట్ యాంగిల్. మూవింగ్ ఆన్, ఆయన మిగతా యూనియన్ మినిస్టర్స్ని కూడా కలిశారు చాలామందిని. టు స్టార్ట్ విత్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారిని కలిసి ఆయన అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ కంప్లీషన్కి ఆయన సపోర్ట్ అడుగుతా, అండ్ హైదరాబాద్ టు విజయవాడ 6 to 8 లేనింగ్ చేయమని చెప్పేసి ఎగ్జిస్టింగ్ హైవేస్ దానికి సపోర్ట్, యాజ్ వెల్ యాజ్ హైదరాబాద్ టు అమరావతి డైరెక్ట్గా కనెక్ట్ చేసే గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి డెవలప్ చేయమని చెప్పేసి చెప్పారు. అండ్ ఆల్సో విజయవాడ ఈస్టర్న్ బైపాస్ ఒకటి డెవలప్మెంట్ కంప్లీట్ చేయాలని చెప్పేసి, అండ్ కుప్పం టు హొసూర్ అండ్ బెంగళూరు ఒక 4 lane గ్రీన్ఫీల్డ్ హైవే దాని డెవలప్మెంట్ రిక్వెస్ట్ కూడా పెడతా. నెక్స్ట్ మూలాపేట టు వైజాగ్, భావనపాడు అది ఉంది కదండి, సో అక్కడ నుంచి వైజాగ్ దాకా కనెక్ట్ చేసే 4 lane గ్రీన్ఫీల్డ్ కోస్టల్ హైవే డెవలప్ చేయమని చెప్పేసి హీ ప్లేస్ రిక్వెస్ట్ టు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. ఓకే, మూవింగ్ ఆన్, నెక్స్ట్ కామర్స్ మినిస్టర్కి ఆయన ఇంకా చాలామందిని కలిశారు, ఒక 4-5 మినిస్టర్స్, సెంట్రల్ మినిస్టర్స్ని కలిశారు. వీ విల్ డిస్కస్ దెమ్. ఐఎమ్ యాక్చువల్ ఇంట్రెస్టెడ్ ఏ మినిస్టర్స్ ముందు ఎలాంటి రిక్వెస్ట్ పెట్టారు అని చెప్పేసి. దట్ విల్ గివ్ మీ అ సెన్స్ ఆఫ్ వాట్ ఆర్ ద aspirations that he is taking seriously to develop Andhra Pradesh. So that's my interest there. So కామర్స్ మినిస్టర్ ఆయనతో పీయూష్ గోయల్ గారిని కలుస్తా. ఆయన ఏమన్నారు అంటే, మనకి 4 ఇండస్ట్రియల్ నోడ్స్, వైజాగ్ టు చెన్నైలో ఒక 3 అండ్ బెంగళూరు టు చెన్నైలో 1, వాటికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గ్రాంట్స్ ఇవ్వాలి టు డెవలప్ ద ఎసెన్షియల్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అదొకటి అడిగారు. అండ్ సాల్ట్ ల్యాండ్స్ ఉంటాయి కదా ఈ మన కోస్టల్ ఏరియాస్లో, అవంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ల్యాండ్స్, అవి ఏపీ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. అండ్ ఏపీ గవర్నమెంట్ విల్ బీ బయింగ్ దెమ్ ఎట్ ద రిజిస్టర్డ్ ప్రైజెస్, రిజిస్టర్డ్ రేట్స్ అని చెప్పేసి ఆయనకు కూడా రిక్వెస్ట్ ప్లేస్ చేస్తారు టు ద కామర్స్ మినిస్టర్. నెక్స్ట్ ఆయన అగ్రికల్చర్ మినిస్టర్తో ఆయన్ని కలుస్తా. ఆయన మన స్టేట్కి ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ ఒకటి పెట్టించాలని చెప్పేసి, అండ్ మన హార్టికల్చర్ ఫార్మర్స్కి ఇంకా అడిషనల్ సబ్సిడీ వచ్చేలాగా పాలసీని డిజైన్ చేయాలని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ పెడతా. దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫండ్స్ somewhere to the tune of 110 to 165 crores for each of these 3 initiatives ఇంకా బాకీ ఉన్నాయి. పర్ డ్రాప్ పర్ క్రాప్ స్కీమ్ కింద ఒక 100 ఈ ప్రైస్ బ్యాండ్లోనే మనకు రావాల్సినవి ఉన్నాయి ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్, అది రిలీజ్ చేయమని చెప్పేసి. నెక్స్ట్ MIDH మిషన్ ఫార్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, దానికి సంబంధించిన ఫండ్స్ కూడా కొన్ని ఉన్నాయి, సెంట్రల్ లయబిలిటీస్, అవి రిలీజ్ చేయమని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ది నేషనల్ మిషన్ ఫార్ ఆయిల్ సీడ్ అండ్ ఆయిల్ పామ్, దానికి సంబంధించి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు ఫండ్స్ రావాల్సి ఉన్నాయి, రిలీజ్ చేయాల్సి ఉన్నాయి. వీటన్నిటిలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఏవైతే ఇవ్వాలో అవన్నీ రిలీజ్ చేయమని చెప్పేసి అగ్రికల్చర్ మినిస్టర్కి హీ ప్లేస్ ద రిక్వెస్ట్. అండ్ నెక్స్ట్ పవర్ మినిస్టర్, యూనియన్ పవర్ మినిస్టర్ ఆయన కలుస్తా. కర్నూలు టు వైజాగ్ HVDC ISTS లైన్ ఒకటి వేయమని చెప్పేసి అప్రూవల్ రిక్వెస్ట్ అడిగారు. అండ్ దానికి సంబంధించిన ప్రుడెన్షియల్ నార్మ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రిలాక్స్ చేయడానికి పర్మిషన్ కూడా ఇవ్వాలి అని చెప్పేసి హీ ప్లేస్ రిక్వెస్ట్. అండ్ పెట్రోలియం మినిస్టర్కి అకార్డింగ్ టు APR యాక్ట్ షెడ్యూల్ 93(4) BPCL రిఫైనరీ ఒకటి పెట్టించండి అని చెప్పేసి హీ మేడ్ రిక్వెస్ట్. అండ్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వచ్చేసరికి అడిషనల్ స్పేస్ టు బారో చేసుకోవడానికి. ఓకే, అంటే మనకు రెగ్యులర్గా స్టేట్స్ బారో చేసుకునే లిమిట్స్ దాటి ఇంకా అడిషనల్గా బారో చేసుకోవాలి అనేది పెడుతున్నారు. సో ప్రాబ్లీ ఇక్కడ సిబిఎన్ గారి క్రిటిక్స్ అంతా దిస్ ఈజ్ అ లీవే ఓపెనింగ్ అప్ అ లీవే సెయింగ్ దట్ శ్రీలంక అయిపోద్ది అది ఇది అన్నారు కదా, ఇప్పుడు ఇంకా అప్పు తెచ్చుకోవడానికి మీరు ఎలా అడుగుతున్నారు అనే దానికి స్ట్రైట్ అవే పాయింట్ అక్కడ. ఆన్ అ లైటర్ నోటి సిబిఎన్ గారే కాదు, ఎవరు వచ్చినా సరే మనం అందరం ఫ్రీ బీజ్ ఎక్సెసివ్ వెల్ఫేరిజం కోరుకున్నాం కదా, మనం అందరినీ తెల్లారు లెగిస్తే జనాల్ని ముంచి లేపాలి ఫ్రీ మనీలో అని కోరుకున్నాం. కాబట్టి ఈ పొజిషన్లో నెక్స్ట్ జగన్ గారు కంటిన్యూ అయినా ఈ పనే చేయాల్సింది, నెక్స్ట్ సిబిఎన్ గారైనా ఈ పనే చేయాల్సిందే. సో దిస్ ఈజ్ ఇన్ఎవిటబుల్ ఫార్ అ స్టేట్ వేర్ పబ్లిక్ డిమాండ్ అండ్ క్రేవ్ ఫార్ మోర్ అండ్ మోర్ ఫ్రీబీస్, రైట్? సో సిబిఎన్ గారిని ఎవరన్నా అంటుంటే ప్రాబ్లీ, అంటే దిస్ అప్లైస్ టు ఈవెన్ జగన్ గారు ఆల్సో. ఓకే, బీయింగ్ పార్టీ అగ్నాస్టిక్గా ఆలోచిస్తే అడిషనల్ స్పేస్ ఎవరైనా అడిషనల్ స్పేస్ టు బారో చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు మన స్టేట్కి ఉందన్నమాట. అంటే దాపరిచింది అనకూడదు, బట్ దాట్స్ ద సిచ్యువేషన్. బట్ దిస్ ఇస్ అన్ ఓపెన్ ఏరియా దట్ సిబిఎన్ గారు ఇస్ గివింగ్ ఫార్ హిస్ క్రిటిక్స్ టు క్రిటిసైజ్ హిమ్ ఆన్ హిస్ శ్రీలంక అండ్ ఆ కామెంట్స్. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్లో 90% గ్రాంట్స్ మన స్టేట్స్కి ఇవ్వాలి అని చెప్పేసి, మన స్టేట్కి ఇవ్వాలని
ఇరిగేషన్, డ్రింకింగ్ వాటర్, హార్టికల్చర్ ఆ ప్రాజెక్ట్సే కాకుండా రాయలసీమ రీజన్కి అండ్ ఉత్తరాంధ్ర రీజన్కి సంబంధించి వాటి డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సెంట్రల్ స్కీమ్స్లో 90% గ్రాంట్స్ కావాలి అని చెప్పి రిక్వెస్ట్ కూడా ప్లేస్ చేశారు. నెక్స్ట్ పోలవరం అండ్ అమరావతి డెవలప్మెంట్కి ఫండ్స్ ఎర్లీగా అప్రూవ్ చేసేయాలి అని కూడా రిక్వెస్ట్ ఒకటి పెట్టారు. ఓకే, సో దిస్ విల్ బి ఫనీ. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు సీ యువర్ కామెంట్స్. మన ఫైనాన్స్ మినిస్టర్ గారికి సిబిఎన్ గారు పెట్టిన అడిషనల్ బారోయింగ్ లిమిట్స్ మీద లెట్ మీ నో యువర్ కామెంట్స్. హౌ యూ థింక్ అబౌట్ దాట్. నెక్స్ట్ డిఫెన్స్ మినిస్టర్ గారితో కూడా ఆయన కలిశారు. ఆయనతో కలిసి ఇక్కడ డిఫెన్స్ ఇండస్ట్రీకి సంబంధించిన ఎకోసిస్టమ్ పెట్టేలాగా కూడా ఆయన సపోర్ట్ చేయమని చెప్పేసి ఆయన కోరారు. నెక్స్ట్ నీతి ఆయోగ్ CEO ఆయనతో కూడా ఆయన కలిసి వైజాగ్ని ఎలా డెవలప్ చేసే ప్లాన్స్ యాజ్ వెల్ యాజ్ హిందూపూర్ని కూడా ఒక మెగా ఇండస్ట్రియల్ హబ్ కింద బిట్వీన్ బెంగళూరు టు చెన్నై ఆ ఇండస్ట్రియల్ కారిడార్ మధ్యలో హిందూపూర్ని కూడా డెవలప్ చేయాలి అనే రిక్వెస్ట్ ఆయన ముందు పెట్టారనమాట టు నీతి ఆయోగ్ CEO. సో ఫ్రెండ్స్, దీస్ ఆర్ బ్రాడ్లీ ద హైలైట్స్. ఆయన మోడీ గారితో అండ్ డిఫరెంట్ యూనియన్ మినిస్టర్స్తో ఏమేమి మాట్లాడారు అని చెప్పేసి హీస్ ట్రైంగ్ టు పుట్ ఆల్ ద థింగ్స్, బట్ దెర్ ఆర్ స్టిల్ సమ్ మిస్సింగ్ పాయింట్స్. ప్రాబ్లీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద మీరు క్లారిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అది లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐఎమ్ కమింగ్ టు దాట్ పాయింట్ ఓన్లీ. నాకు తెలిసి మీరు ఏమడుగుతారు, స్పెషల్ కేటగిరీ స్టేటస్. ఈయన ఇన్ని అడిగారు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు అడగట్లేదు అని మీరు అంటుంటే ఆయన ఇచ్చే వర్షన్ ఏంటి అంటే సిబిఎన్ గారు, దిస్ ఈజ్ మోర్ దాన్ వాట్ వీఆర్ ఆస్కింగ్ ఈజ్ మోర్ దాన్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇప్పుడు ఇంత లిస్ట్ చూసాం కదా, మోదీ గారికి కానీ మిగతా యూనియన్ మినిస్టర్స్ ముందు ఆయన ఏమేమి లిస్ట్ పెట్టారో ఆ లిస్ట్ అనే స్పెషల్ కేటగిరీ స్టేటస్ కన్నా ఎక్కువ అని చెప్పేసి ఆయన అంటున్నారు. గివింగ్ హిమ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్. నా క్వశ్చన్ ఏంటి అంటే, స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకుంటే మనకు వచ్చేవి ఏంటివి, అలా కాకుండా ఇప్పుడు మీరు చూపిస్తున్నారు కదా వీటి నుంచి ఏమొస్తాయి అనేది మీరు ఆల్రెడీ ఇప్పుడు చూపిస్తున్నారు. ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటసే తీసుకుంటే ఏమొస్తాయి అనే ఒక కంపారిజన్ ఇఫ్ టీడీపీ అండ్ అలయన్స్ కెన్ బ్రింగ్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పబ్లిక్, ఐ థింక్ దట్ విల్ మేక్ లాట్ ఆఫ్ సెన్స్. ఇప్పుడు పబ్లిక్ అందరికీ ఏముంటుంది, మీ నోట్లోంచి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తుందా లేదా అని చూస్తూ ఉంటారు. నేను మాట్లాడిన ఇప్పుడు చాలా పాయింట్స్ చాలా మందికి జోన్ ఆఫ్ కూడా అయిపోయి ఉంటారు. ఏంద్రా బాబు ఇదంతా మనకు అర్థం కావట్లేదు, అందులో ఎక్కడైనా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్న పదం వినిపించిందా లేదా అనేది వెయిట్ చేస్తూ ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళకి అది వినిపించలేదు కాబట్టి ఇందులో ఉన్న మెరిట్ అర్థం కాకపోవచ్చు. ఓకే, విత్ ఆల్ డ్యూ కన్సిడరేషన్ టు దేర్ అండర్స్టాండింగ్ యాజ్ వెల్ యాజ్ యువర్ ఎఫర్ట్, సిబిఎన్ గారు, ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు పుట్ అ కంపారిజన్ బిట్వీన్ స్పెషల్ కేటగిరీ స్టేటస్నే కనుక మనం ఆప్ట్ చేసుకుంటే మనకి ఏమేమి వస్తాయి, 1 2 3 4 5 6 7 9 10, అండ్ దాని కాస్ట్ ఆర్ దాని వాల్యూ లెట్స్ సే 1 లక్ష కోట్లు ఆర్ 2 లక్షల కోట్లు. ఎగ్జాంపుల్ ఐఎమ్ జస్ట్ మేకింగ్ అప్ ద నంబర్స్. ప్యారలల్గా ఇప్పుడు మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కాకుండా మీరు ఏవేవైతే లిస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ముందు తీసుకెళ్లారో ఆ లిస్ట్ అంతటికి కాస్ట్ ఎంత, దాని వాల్యూ ఎంత, అదొక 30 లక్షల కోట్ల 50 లక్షల కోట్ల వాట్ ఎవర్ దట్ నంబర్ ఇస్, అగైన్ హైపోథెటికలీ. సో ఈ కంపారిజన్ అనేది మీరు జనాల ముందు తీసుకొస్తే, అరే ఓకేరా ఇప్పుడు టీడీపీ అలయన్స్ వాళ్ళు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అయితే మనకు వచ్చేది 20,000 కోట్లే, అలా కాకుండా ఇప్పుడు వీళ్ళు 1,50,000 కోట్లకు బిల్ పెట్టి వచ్చారు, సో మంచిదే కదా అనే ఇంప్రెషన్ క్యారీ అవ్వడానికి మీ బెస్ట్ ఇంట్రెస్ట్లోనే ఆ క్లారిటీ తీసుకొస్తే త్రూ దిస్ కంపారిజన్ ఇట్ విల్ బీ గుడ్ ఫార్ ద పబ్లిక్ టు అండర్స్టాండ్ హౌ వీఆర్ లుకింగ్ అట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్. అది లేదు, మీరు కనుక స్పెషల్ కేటగిరీ స్టేటస్కి ఒక నెంబర్ పెట్టకుండా ఇందులో లెట్సే మీరు 1,00,000 కోట్లు కాదు 50 లక్షల కోట్ల పని చేయించిన, ఒకవేళ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ యువర్ ఎఫర్ట్ మీరు చేయించినా కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అయితే ఇంకా ఎక్కువ వచ్చేదేమో కదా అనేది మీరు ఒక ఇంప్రెషన్ లీవ్ చేసే సిచ్యువేషన్లో ల్యాండ్ అవుతారు. సో ఇన్ యువర్ బెస్ట్ ఇంట్రెస్ట్ ఓన్లీ ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు గివ్ అ కంపారిజన్ బిట్వీన్ like I said special category status versus what you are asking to the central government. Okay, so moving on to the next topic, mana Indian AI startups అనేవి ఒక పెద్ద ఛాలెంజ్ని ఫేస్ చేస్తున్నాయి. జనరల్గా మీరు చూసుకుంటే గ్లోబల్గా ఫండింగ్ వింటర్ సీజన్ నడుస్తుందని చెప్పేసి ఉందన్నమాట. ఓవర్ సెవెరల్ క్వార్టర్స్ గ్లోబల్గా స్టార్టప్స్ అన్నీ కూడా ఫైరింగ్ చేసే మోడ్లో, ఇండియాలో ఎస్పెషలీ ఫైరింగ్ మోడ్లో ఉన్నాయి. ఎందుకంటే ఫండింగ్ లేదనమాట, ఫండింగ్ ఫ్రీజ్ అయిపోయింది. ఓకే, బికాస్ ఆఫ్ మెనీ మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్. సో మన ఇండియాలో ఏ స్టార్టప్స్కి మాత్రం ఆ ప్రాబ్లం లేదు, ఫండింగ్ ఉంది. కానీ అసలు ప్రాబ్లం ఏంటి అంటే ఏఐ రీసెర్చర్స్ లేరంట. ఓకే, వాళ్ళు డెవలప్ చేసే యాప్స్ కానీ వాళ్ళు డెవలప్ చేసే ప్రోడక్ట్స్ కానీ వాటిని తయారు చేయడానికి వాటిని డిజైన్ చేయడానికి ఏఐ రీసెర్చర్స్ లేరు. అండ్ గ్లోబల్గా సినారియో చూసుకుంటే ప్రపంచంలో ఉన్న ఏఐ రీసెర్చర్స్ అందరిలో
అందులో 20% ఇండియన్ ఆరిజిన్ ఏఐ రీసెర్చర్స్ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం. ఆ 20% ఏఐ ఇండియన్ రీసెర్చర్స్ని మనం ఇండియాకి ఎలా తీసుకురాగలం టు బిల్డ్ అవర్ ఓన్ ఇండియన్ స్టార్టప్స్ ఈజ్ ద బిగ్గర్ క్వశ్చన్ దట్ ఆల్ ఆఫ్ దీస్ కంపెనీస్ ఆర్ పాండరింగ్ ఆన్. దట్స్ అ వెరీ బిగ్ ఛాలెంజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. సో ఆ షార్టేజ్ వల్ల దే ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. అండ్ గ్లోబల్లీ మనం డిఫరెంట్ సాఫ్ట్వేర్ అండ్ ఏఐ ప్రోడక్ట్స్తో పోలిస్తే కాంపిటేటివ్గా మనం ఎదగలేకపోవడానికి దట్ ఈస్ కమింగ్ అవుట్ టు బి అ మేజర్ బ్లాకర్. దట్స్ వేర్ ద ఇండియన్ ఏఐ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఈజ్ కరెంట్లీ. ఓకే, సో దాన్ని సాల్వ్ చేయడానికి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు అంటే మనం స్టెమ్ గ్రాడ్యుయేట్స్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ ఈ ఏరియా సంబంధించిన వాళ్ళని ఆ గ్రాడ్యుయేట్స్ మీద మనం ఇన్వెస్ట్ చేయాలి, ఏఐ రీసెర్చ్ మీద ఇన్వెస్ట్ చేయాలి అని చెప్తా వాళ్ళు ఏమంటున్నారంటే ఒకవేళ మనం ఇలా చేయకపోతే ఏఐ రీసెర్చర్స్ని మనం డెవలప్ చేసే ఇనిషియేటివ్స్ మీద మనం ఫోకస్ చేయకపోతే మనం ఫేస్ చేసే రిస్క్ ఏంటి అంటే ఫౌండేషనల్ ఏఐ మోడల్స్ని మనం బిల్డ్ చేయలేము అని చెప్పేసి అంటున్నారు. అంటే దాని అర్థం ఇప్పుడు మీరు చాట్ జీపీటీ ఉంది, ఓపెన్ ఏఐ, దట్ ఈస్ అ ఫౌండేషనల్ ఏఐ మోడల్ అంటారు. అంటే ఇప్పుడు చాట్ జీపీటీని, ఓపెన్ ఏఐని యూజ్ చేసుకొని చాలా యాప్స్ డిజైన్ చేసుకుంటున్నారు ప్రపంచం అంతా. కానీ ఈ ఓపెన్ ఏఐ కానీ చాట్ జీపీటీ కానీ ఇది ఫౌండేషనల్ మోడల్ అవుతుంది అనమాట టు బిల్డ్ మెనీ యాప్స్. సో వీళ్ళు చెప్పే రిస్క్ ఏంటి అంటే మనం గ్లోబల్గా కాంపిటేటివ్ అవ్వాలి అంటే ఇండియన్ ఎకోసిస్టమ్ కూడా మనం ఈ ఫౌండేషనల్ ఏఐ మోడల్స్లో మనం మార్క్ చాటుకోవాలి, అక్కడికి వెళ్ళి మనం కాంపిటేటివ్ ప్రోడక్ట్స్ లాంచ్ చేయాలి అని చెప్తా ఈ ఏఐ రీసెర్చ్ మీద కానీ స్టెమ్ గ్రాడ్యుయేట్స్ మీద కానీ మనం ఇన్వెస్ట్ చేయకపోతే మనం ఎప్పటికీ ఆ ఫౌండేషనల్ ఏఐ మోడల్స్లోకి ఎంటర్ కాలేము. ఎప్పుడు మనం వాటిని అంటే వెస్టర్న్ మోడల్స్ని యూజ్ చేసుకొని మన ఓన్ యాప్స్ మనం తయారు చేసుకుంటూ ఉంటాం తప్ప మనకంటూ ఆ ఫౌండేషనల్ మోడల్స్ మనం బిల్డ్ చేసుకోలేము అనే రిస్క్ని వాళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అండ్ నాకు ఇది వెన్ ఐ కేమ్ అక్రాస్ దిస్ మెటీరియల్ నాకు కూ ఎగ్జాంపుల్ కూడా ఒకటి తట్టింది టు మై మైండ్. కూ సంగతి ఏంటి అంటే బేసికలీ కూ ఈజ్ నథింగ్ బట్ మన ట్విట్టర్కి కాంపిటీషన్గా దింపారనమాట. వెస్టర్న్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కాదు, మన ఇండియా బేస్డ్ ఇండియన్ హోమ్ గ్రోన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఒకటి మనం ఎందుకు డిజైన్ చేయకూడదు అని చెప్పేసి ఒక 2 ఆంటర్ప్రెనర్స్ వాళ్ళు కూ అనే ప్లాట్ఫామ్ డిజైన్ చేశారు. దానికి చాలా ఫండింగ్ కూడా పెట్టారు. బట్ అది ట్విట్టర్తో కాంపిటేటివ్గా ఎదగలేదు. ఇప్పుడు నౌ ఇట్ ఈస్ యాక్చువల్లీ షటింగ్ డౌన్. దే మేడ్ అన్ అఫీషియల్ స్టేట్మెంట్ దట్ దే ఆర్ నో మోర్ వైబుల్ అండ్ దే ఆర్ షటింగ్ డౌన్ దే సర్వీసెస్. ఓకే, సో ద పాయింట్ ఈజ్ ఇది నాకు ఎందుకని ఇక్కడ రిలేట్ చేస్తానని చెప్తున్నాను అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏరియాలోనే మనం కాంపిటేటివ్గా మన ఓన్ ప్రోడక్ట్ని పుటప్ చేయడానికి వీ ఫేస్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. అలాంటిది ఫౌండేషనల్ ఏఐ మోడల్స్ ఈజ్ ఈవెన్ మోర్ అగ్రెసివ్లీ కాంపిటేటివ్ స్పేస్. సో the risks and the opportunity the risk that we will be facing if we don't build our own AI researchers and the opportunities that we'll be losing will be humongously unsurmountable if we miss this chance. So that calls for significant investments in AI research. Okay, that's the final takeaway, friends. So moving on, mana last topic is mana state lo డ్రగ్ మినేస్ marijuana ఎట్లా కంట్రోల్ చేయాలి, టీడీపీ అలయన్స్ వాళ్ళు పవర్లోకి రాగానే దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి దానికి వాళ్ళు తీసుకున్న ఫస్ట్ యాక్షన్ ఐటమ్ ఏంటి, ఏదన్నా టాప్ 20 ఐటమ్స్లో 1, 2, 3 ఇమీడియట్గా లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ని షూట్ డౌన్ చేయడం కాకుండా వాళ్ళు ఒక సబ్ కమిటీని అరేంజ్ చేస్తాం దానికోసం దాని మీద వర్క్ చేయడానికి అని చెప్పేసి అన్నారు. నేను ఆల్రెడీ దాని మీద ఒక వీడియో కూడా చేశాను. బట్ నౌ మూవింగ్ ఆన్ విత్ దిస్ లేటెస్ట్ అప్డేట్ దట్ ఈ మన ఏపీలో ఈ డ్రగ్ మెనేజ్ని ట్యాకిల్ చేయడానికి ఈ సబ్ కమిటీ ఫామ్ అయ్యి వాళ్ళు మన స్టేట్లో డ్రగ్స్ ఎలా వస్తున్నాయి, ఈ marijuana ఎట్లా క్రియేట్ అవుతుంది అన్న దాని మీద వాళ్ళు ఇంట్రెస్టింగ్ ఫైండింగ్స్ ఏం చెప్పారు అంటే ద రూట్ కాజ్ని చెప్తా. ఈ marijuanaని పెంచేదంతా కూడా ఒక 5,000 ఏకర్స్లో జరుగుతుంది. 5,000 ఏకర్స్ అంతా కూడా ఫారెస్ట్ ల్యాండ్ అది. So a forest land is actually given to these tribals to grow and cultivate coffee, pepper, turmeric and also ginger. ఓకే, సో ఈ క్రాప్స్ని మీరు పెంచుకోండి అని చెప్పి మన గవర్నమెంట్ ఫారెస్ట్ ల్యాండ్ ట్రైబల్స్కి ఇచ్చింది. ఓకే,
సో వాళ్ళు దాన్ని ఇట్లాగా ఆ పర్పస్కి కాకుండా వాళ్ళు దీనికి యూస్ చేయడానికి టీడీపీ వీళ్ళ నుంచి వచ్చే వర్షన్ ఏంటంటే టీడీపీ అలయన్స్ నుంచి ఫ్రమ్ దిస్ సబ్ కమిటీ దే ఆర్ పుటింగ్ ద బ్లేమ్ ఆన్ వైసీపీ. ఓకే, నేను పొలిటికల్ రిమార్క్స్ని ఐఎమ్ జస్ట్ స్టేటింగ్ ద ఫ్యాక్ట్స్ యాజ్ పర్ దేర్ కామెంట్స్. బట్ నా ఇంట్రెస్ట్ ఏంటంటే ఈ పొలిటికల్ యాంగిల్ని పక్కన పెట్టి టెక్నికల్గా చూద్దాం. అసలు ఎలాగా వాళ్ళు కల్టివేట్ చేయాల్సిన పరిస్థితిలోకి ఎందుకు వాళ్ళు దిగుతున్నారు అనేది మనం చూద్దాం టెక్నికల్గా. సో వాళ్ళు ఏమంటున్నారు అంటే వైసీపీ టైంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని పెట్టారు, విచ్ ఈజ్ సపోజ్ టు బీ హార్డ్ ఆన్ ఈ డ్రగ్స్ కానీ మ్యారివానా గ్రోయింగ్ వీటన్నిటి కల్టివేషన్ మీద వాళ్ళు హార్డ్గా స్ట్రిక్ట్గా బిహేవ్ చేయాల్సింది పోయి వాళ్ళు కంట్రోల్ చేయలేక పోయేసరికి వీళ్ళు కల్టివేషన్ మ్యాసివ్ స్కేల్లో చేశారు. ఏది ఈ మ్యారివానా ఇదంతా కూడా కల్టివేషన్ని. సో దట్ ఈస్ దే ఆర్ పుటింగ్ ద బ్లేమ్ ఆన్ వైసీపీ. సో ఆ ఎస్సీబీ ల్యాబ్స్ వల్ల కూడా హ్యూజ్ లెవెల్లో మ్యాసివ్ స్కేల్లో కల్టివేషన్ జరిగింది అనేది వన్ టెక్నికల్ పాయింట్. అండ్ సెకండ్ థింగ్ వాళ్ళు చూపిస్తున్న ఇంకో రీజన్ ఏంటి అంటే వైసీపీ టైంలో ట్రైబల్స్కి ఒక 16 వెల్ఫేర్ స్కీమ్స్ నుంచి వాళ్ళని తీస్తారంట. సో వాళ్ళకి ఇంకా ఆల్టర్నేటివ్ ఏమీ సోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ సోర్స్ ఆఫ్ గ్రోత్ వాళ్ళకి లేక దే ఆర్ యాక్చువల్లీ పుష్డ్ టు నాన్ లోకల్స్ బారిన పడి వాళ్ళకి ఇంకా వేరే జీవనోపాధి లేదు కాబట్టి జీవనాధారం లేదు కాబట్టి వాళ్ళు కంపల్సరీ ఈ డ్రగ్ ట్రేడ్లో ఇన్వాల్వ్ అయ్యే సిచ్యువేషన్లోకి ఈ నాన్ లోకల్స్ వెళ్ళి తీసుకెళ్ళి వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసి వాళ్ళని డ్రగ్ ట్రేడ్లోకి ఇన్వాల్వ్ చేశారనమాట. ఓకే, దిస్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ రూట్ కాజ్ దట్ గవర్నమెంట్ ఈజ్ బ్రింగింగ్ అప్. సో దిస్ ఈజ్ సంథింగ్ టు బీ నోటెడ్ ఆఫ్ యాజ్ అ కీ. అంటే గవర్నమెంట్ చూపిస్తుందంటే ఇట్స్ అ టెక్నికల్ పాయింట్ కదా. సో దాట్ వే దట్స్ అ కీ టేక్ అవే. అండ్ దీన్ని కంట్రోల్ చేయడానికి ఏం చేస్తాము అంటే ఇప్పుడు వాళ్ళ వెల్ఫేర్ స్కీమ్స్ నుంచి బయటికి తీసేసి ఇంకా ఏ సపోర్టు లేకపోవడంతో వాళ్ళు ఇలాంటి ఎక్స్ప్లాయిటేటివ్ మోడ్కి గురయ్యారు అనేది పాయింట్ మెన్షన్ చేస్తున్నారు కదా. సో దాన్ని వీళ్ళు ఎట్లా అడ్రస్ చేస్తున్నారు అంటే వీళ్ళు యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి దానికి ఒక ఐజీ లెవెల్ పర్సనల్ని అండ్ రెస్పెక్టివ్ స్టాఫ్ మెంబర్స్ని అసైన్ చేస్తున్నారు, గివింగ్ ఇట్ ద రెస్పెక్టివ్ స్టాఫ్ యాజ్ వెల్ యాజ్ ద అథారిటీ టు వర్క్ టు కంట్రోల్ దిస్. అండ్ వాళ్ళు కింగ్ పిన్స్ని టార్గెట్ చేద్దాం అంటే రూట్ కాజ్ లెవెల్లో అసలు చేసేది ఎవరు? ఈ ట్రైబల్స్ అందరూ కూడా దీస్ ఆర్ విక్టిమ్స్ ఇన్ ద ప్లే. అసలు వీళ్ళు కాదు అసలు రూట్ కాజెస్. ద కింగ్ పిన్స్ హూ విల్ బీ అంటే రూట్ కాజ్ లెవెల్లో వాళ్ళు బ్యాక్గ్రౌండ్ నుండి చేపిస్తూ ఉంటారు కదా, వాళ్ళని టార్గెట్ చేద్దాం అని చెప్పేసి ఈవెన్ హోమ్ మినిస్టర్ గారు అండ్ లాట్ ఆఫ్ అదర్ క్యాబినెట్ మినిస్టర్స్ ఆల్సో వర్ పార్ట్ ఆఫ్ సబ్ కమిటీ. వాళ్ళు కూడా చెప్పేది ఏంటి అంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అన్ని లూప్ హోల్స్ తెలుసు, వాళ్ళు తలుచుకుంటే ఎవరెవరిని ఎక్కడెక్కడ కంట్రోల్ చేయాలో వాళ్ళు చేయగలరు అని చెప్పేసి మనం ఆ రోజు ఆ వీడియోలో కూడా అనుకున్నాము. ఇప్పుడు కూడా ఆవిడ ఇదే అంటున్నారు, వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళకి మనసు పెడితే వాళ్ళని కంట్రోల్ చేయడం ఈజ్ నథింగ్ ఫర్ ఆర్ పోలీస్ అని చెప్పేసి మెన్షన్ చేస్తా. కింగ్ పిన్స్ని టార్గెట్ చేయడం ఈజ్ అనదర్ యాక్షన్ ఐటమ్. అండ్ 100 daysలో దీన్ని ఈ డ్రగ్ ప్రాబ్లమ్ని ఎలా ఎరాడికేట్ చేయాలి అండ్ 2 years లాంగ్ టర్మ్లో ఎలా ఎరాడికేట్ చేయాలి అని చెప్పేసి ఈ టూ ways దే ఆర్ టేకింగ్ టూ ప్రాంగ్డ్ అప్రోచ్ టు డీల్ విత్ దిస్ ప్రాబ్లమ్. 100 day ప్రాబ్లమ్ యాజ్ వెల్ యాజ్ అ 2-year ప్లాన్తో. సో దట్స్ మోర్ ప్రాక్టికల్ టు మీ. నేను ఆ రోజు మనం పాత ఎపిసోడ్లో అనుకున్నట్టు వాళ్ళ దగ్గర ఒక 100 or 1 to 20 యాక్షన్ ఐటమ్స్లో లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అనేవి ఈజీగా వెళ్ళి అటాక్ చేసేయకుండా రైట్ ఫ్రమ్ day 1 ఎందుకు ఇంకా టైం తీసుకుంటున్నారు, ప్రాబ్లీ సబ్ కమిటీ ఫామ్ అయ్యి మేజర్ యాక్షన్ ఐటమ్స్కి టైం తీసుకోవచ్చు అని నేను ఆ రోజు చెప్పిన దానికి దిస్ ఈజ్ అనలాగస్ టు దాట్. షార్ట్ టర్మ్ క్విక్ విన్స్ని ఇమీడియట్గా కంట్రోల్ చేయడానికి అటాక్ చేయడానికి 100 day షార్ట్ టర్మ్ ప్లాన్ త్రూ దిస్ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ సీమ్స్ ప్రాక్టికల్. అండ్ దెర్ విల్ బీ అగైన్ ఈ రూట్ కాజ్లో ఉండే డీప్ రూటెడ్గా ఉండే కింగ్ పిన్స్ని వాళ్ళందరినీ తీసి ప్రాబ్లీ ఐ డోంట్ నో ద పోలీస్ లెవెల్ డీటెయిల్స్ ఆన్ హౌ దే విల్ ట్యాకిల్ దట్ ప్రాబ్లమ్. బట్ అన్నీ ఒక రోజులో అవ్వలేవు కదా, అండ్ దట్ టు డ్రగ్స్ రిలేటెడ్ ఈజ్ వెరీ హార్డ్ టు ఎరాడికేట్. సో ఆ టూ ఇయర్స్ తీసుకొని లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్ని ఎరాడికేట్ చేయడంలో ఐ థింక్ దట్ సీమ్స్ జస్టిఫైబుల్. అండ్ అంతేకాకుండా ఈ ట్రైబల్స్ అందరినీ కూడా వాళ్ళకి 10th దాకా స్కూల్ని ఒక్కటే చదివించడం కాకుండా 11th and 12th కూడా చదివించి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేసి దాని తర్వాత స్కిల్స్ డెవలప్మెంట్లో కూడా వాళ్ళని ఇంక్లూడ్ చేసి వాళ్ళకి నైపుణ్యాలు నేర్పించి అండ్ జాబ్ సపోర్ట్ కూడా వాళ్ళు క్రియేట్ చేస్తాము అని చెప్పేసి ఈ సబ్ కమిటీ చెప్పింది, విచ్ ఈస్ రియలీ గుడ్. ఐ లైక్ దట్ అప్రోచ్. ఇప్పుడు కీపింగ్ పొలిటికల్ రిమార్క్స్ అసైడ్ వాళ్ళు ఏదైతే గ్యాప్ ఐడెంటిఫై చేశారో, ఒకవేళ వైసీపీ వాళ్ళే రియల్గా కాజ్ అయితే వాళ్ళ డ్యూరేషన్లో ఈ
ట్రైబల్స్ అందరూ వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేక ఈ నాన్ లోకల్స్ వాళ్ళ దాని ఏమంటారు, దే సకమ్ టు ద సిచ్యువేషన్స్ క్రియేటెడ్ బై దీస్ నాన్ లోకల్స్ అండ్ గాట్ ఎక్స్ప్లాయిటెడ్ యాజ్ పార్ట్ అండ్ గాట్ ఇన్ టు దిస్ డ్రగ్ ట్రేడ్ అన్నారు కదా. సో అలాంటి సిచ్యువేషన్లో ల్యాండ్ అప్ అవ్వకుండా వీళ్ళు ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ చూపిస్తున్నారు కాబట్టి దిస్ ఈజ్ అ సస్టైనబుల్ వే. బట్ హీర్ ఇస్ మై క్వశ్చన్ అగైన్, వీళ్ళు ఎడ్యుకేషన్ పొందుతున్న టైంలో మొన్న మనం ఫిషర్మెన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసిన పాడ్కాస్ట్లో కూడా వాళ్ళకి స్కిల్ నేర్చుకోవడానికి వాళ్ళకి ఇంట్రెస్టెడే, స్కిల్ ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళకి నేర్పిస్తే ఓకేనా అంటే వాళ్ళు ఎస్ అన్నారు. కానీ ఆ నేర్చుకునే డ్యూరేషన్లో మాకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎట్లాగా అని చెప్పేసి వాళ్ళు అన్నారు కదా. సో ఐ హ్యావ్ మై సేమ్ క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ హియర్ యాజ్ వెల్. వాళ్ళకి స్కూలింగ్లో కానీ ఇంటర్మీడియట్ ఆ టైంలో కానీ ఆ ఎడ్యుకేషన్ ఇస్తుండగా వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఎట్లాగా ఇంట్లో కానీ వాళ్ళ ఫ్యామిలీస్లో, విచ్ ఈజ్ అ ఫోర్గాన్. అంటే వాళ్ళు బ్రతికేదే ఆ చిన్న ఆదాయం మీద కదా, ఆ డ్రగ్స్ వల్ల వస్తుందా మిగతా వల్ల వస్తుందా అది పక్కన పెడితే ఆ ఇన్కమ్ సోర్స్ పోయి వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్లో పెట్టాలి అంటే హౌ ద గవర్నమెంట్ విల్ కాంపెన్సేట్, ఆ డీటెయిల్స్ ఇంకా మెన్షన్ చేయలేదు. బట్ ఐ హోప్ దాట్ government will give some sort of financial assistance to keep them motivated and pursue this long term education, skill development and then jobs structurally. So let's hope for that. And ante kaakunda ee youth ki itlanti education ivadame kaakunda vallu akkada polam panlu agriculture cultivation chesukodaniki for these coffee, pepper, turmeric and ginger alanti crops cultivation chesukodaniki government seeds and fertilizer support kuda వాళ్ళు ఇస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే, సో ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద టాప్ హైలైట్స్ ఆఫ్ సిబిఎన్ గారుస్ ఢిల్లీ ట్రిప్. నెక్స్ట్ మన ఇండియన్ ఏఐ స్టార్టప్స్ ఎలాంటి పెక్యులర్ ప్రాబ్లం ఇప్పుడు ఫేస్ చేస్తున్నాయి, అండ్ మన క్యాబినెట్ సబ్ కమిటీ వచ్చి మన స్టేట్లో ఉన్న డ్రగ్ మినేజ్ని వాళ్ళు ఎలా ట్యాకిల్ చేయబోతున్నారు అండ్ దానికి అసలు రూట్ కాజ్ వాళ్ళు ఏం చెప్పారు అన్నదాని సమ్మరీ. ఓకే, సో లెట్ మీ నో యువర్ థాట్స్. ఐ నో దిస్ ఇస్ అ న్యూ ఫార్మాట్, నేను కొన్ని క్లబ్ చేసి చెప్తున్నాను. లెట్ మీ నో యువర్ థాట్స్, ఇది ఎలా ఉంది, అండ్ ఆల్సో ఈ ఇండివిజువల్ టాపిక్స్ మీద మీ థాట్స్ కూడా కామెంట్స్లో చెప్పండి. ఓకే, సో విత్ దాట్ థ్యాంక్ యూ.